హాయ్ అండి, అందరికీ నమస్కారం. ఎలా ఉన్నారు? నేను మీ అమర్ సాయి. ఈరోజు నేనైతే ఉల్లిపాయ మామిడికాయ కూర ఎలా చేయాలో చూపిస్తాను, చూసేయండి. చాలా ఈజీ అండి, చాలా తక్కువ ఇంగ్రీడియంట్స్తో చాలా త్వరగా అయిపోతుంది. ఇంట్లో కూరగాయలు ఏమీ లేనప్పుడు కూడా, ఈ సీజన్ కదా మామిడికాయలు, ఇప్పుడు ఈ మామిడికాయలతో ఉల్లిపాయ కూర చేసుకుంటే చాలా టేస్ట్గా ఉంటుంది. ఎలా చేయాలో చూపిస్తాను, చూసేయండి. దీనికోసం నేను ఒక 250 గ్రామ్స్ ఉల్లిపాయలు తీసుకున్నాను. ఇలా నిలువుగా కట్ చేసుకున్నాను. ఒక మామిడికాయలో ఒక హాఫ్ పీస్ తీసుకున్నాను, పులుపు ఎక్కువైపోతుంది కదా, అందుకోసం. ఒక 4 పచ్చిమిర్చి ఇలా కట్ చేసుకున్నాను, చిన్న చిన్న ముక్కలు. తాలింపు గింజలు, 2 వెల్లుల్లిపాయ గబ్బాలు, కొంచెం అంతా జీలకర్ర, ఉప్పు, తగినంత ఉప్పు, కారం, పసుపు, ఆయిల్. ప్రాసెస్లోకి వెళ్దాం. స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టుకుందాం. ప్యాన్ హీట్ అయింది, తగినంత ఆయిల్ వేసుకుందాం. 1 స్పూన్ ఆయిల్ వేసుకుందాం. ఆయిల్ హీట్ అయింది కదా, తాలింపు గింజలు వేసుకుందాం. కొంచెం అంత జీలకర్ర, ఈ వెల్లుల్లిపాయలు కచ్చాపచ్చా దంచుకొని వేసుకుందాం. ఉల్లిపాయ ముక్కలు వేసుకుందాం. పచ్చిమిర్చి ముక్కలు కూడా వేసేసుకుందాం. చిన్నప్పుడు మా అమ్మమ్మ మామిడికాయలు సీజన్లు అన్ని రోజులు ఇలా ఉల్లిపాయ మామిడికాయ వేసి కోడిగుడ్లు కూడా వేసి చేసేవాళ్ళు. చాలా బాగుండేది. చిటికెడు పసుపు వేసుకున్నాం. తగినంత ఉప్పు వేసుకున్నాం. నేనైతే ఒక హాఫ్ టేబుల్ స్పూన్ వేసాను. మీరు ఉప్పు తినేదాన్ని బట్టి వేసుకోవచ్చు.
ఆనియన్స్ ఇలా అడ్డంగా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని అయినా చేసుకోవచ్చండి కర్రీ. నాకు ఇలా పొడవుగా కట్ చేస్తే బాగుంటుందని ఇలా కట్ చేస్తాను నేను. చూడటానికి కూడా బాగుంటుంది కదా. కొంతసేపు మగ్గబెట్టుకుందాం మూత పెట్టేసి. ఉల్లిపాయ ముక్కలు మగ్గినవి లేదో చూద్దామండి. ఉల్లిపాయ సాల్ట్ వేస్తే ఊరికే మగ్గిపోతాయి కదా. ఉల్లిపాయ ముక్కలు మగ్గినాయి. తగినంత కారం వేసుకుందాం. మామిడికాయ పులుపు కదా, కొంచెం కారం ఎక్కువే పడుతుంది. నేనైతే ఒక 1/2 టేబుల్ స్పూన్ వేసాను. కారం వేసిన తర్వాత ఇప్పుడు మామిడికాయ ముక్కలు వేసేసుకున్నాం. మామిడికాయ ముక్కలు వేడి తగిలితే ఊరికే మెత్తగా అయిపోతాయి. ఇప్పుడు మూత పెట్టేసి ఒక్క 10 నిమిషాలు సిమ్లో పెట్టి మగ్గించుకుందాం. మామిడికాయ ముక్కలు మెత్తగా అయ్యేంత వరకు మగ్గించేసుకుందాం. చూసారు కదా, చాలా ఈజీ అండి. చాలా తక్కువ ఇంగ్రీడియంట్స్తో చేసుకోవచ్చు. చాలా టేస్టీగా కూడా ఉంటుంది. ఒకసారి మామిడికాయ మగ్గిందేమో చెక్ చేసుకుందాం. చూసారు కదా, మామిడికాయ మగ్గిపోయింది. ఉల్లిపాయ మామిడికాయ కర్రీ రెడీ. వేడి వేడి అన్నంలో అలా వేసుకొని తింటుంటే మామూలుగా ఉండదండి. చూసారు కదా, చాలా బాగుంటుంది. మీరు కూడా ట్రై చేయండి. ఎలా ఉందో నాకు కామెంట్ చేయండి. మరిన్ని వంటలతో మీ ముందుకు వస్తాను. మీ అమర్ సాయి. స్టవ్ ఆఫ్ చేసేద్దాం. ఇలా వేడి వేడి అన్నంలో ఈ కూర వేసుకొని పుల్ల పుల్లగా కారం కారంగా భలే ఉంటుందండి తింటుంటే. మామిడికాయ సీజన్ వచ్చేసింది కదా, మీరు కూడా ఇలా ట్రై చేయండి. చూసారు కదా.